నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఫ్రోజన్ షోల్డర్ సమస్యల పరిష్కారం కొరకు ఏ విధంగా ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుంది అనేది మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు ఈరోజు టాపిక్ వచ్చి ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అసలు అక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ ఎవరికి వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నార్మల్గా ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అనగానే భుజానికి సంబంధించిన కండరాలు పట్టేసిన, లేదు భుజానికి సంబంధించిన కండరాలు బీసుకుపోయిన, ఓకే, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ కింద మనం తీసుకోవచ్చు. అంటే రీజన్స్ ఉంటాయి దీనికి. జనరల్గా చూసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ అనగానే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, అంతే కదండి. ఫ్రోజన్ షోల్డర్ అనగానే ఇప్పుడు షోల్డర్ ఎట్లా బిగుసుకుపోతుంది ఏంటి అనేది ఒక చాలా రకాలుగా తిరుగుతుంటుంది మైండ్లో. ఓకే, సో నన్ను అడిగితే సింపుల్గా చెప్పాలి అంటే, ఎప్పుడన్నా మీకు ఒక 4 నెలల కిందటో 3 నెలల కిందటో నెల కిందటో పడ్డారు, లేదా ఏదైనా తగిలింది యాక్సిడెంటల్గా ఏదన్నా తగిలింది, ఈ రెండు కాదు ఒక పక్కనే ఎడం వైపు కుడివైపు ఒకవైపే పడుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఒకటే సైడ్ వన్ సైడ్ పడుకుంటాం కదా, అలా పడుకునే అలవాటు ఉంది. ఇలా పడుకునే అలవాటు ఉన్న ఏదైనా తగిలిన ఏదైనా అయినప్పుడు ఏమవుతుందంటే ఒక షోల్డర్లో ఒక తెలియని ఒత్తిడి గురవుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఆ మూమెంట్ అనేది స్టిఫ్గా అవ్వడం అవుతుంటుంది కదా. సో అది అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి తెలియని నొప్పిగా, ఏదో తెలియని డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్ వేసుకొని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు నార్మల్గా ఏ పెయిన్ తీసుకున్నా కూడా పెయిన్ అనగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, అలాగే భుజానికి నొప్పి అన్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్ లాగే వేసుకుంటారు. అయితే ఎప్పుడైతే మనకి ఈ పెయిన్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు మూమెంట్ యొక్క ఏదంటారు రేంజ్ ఆఫ్ మోషన్, అంటే మనం ఇప్పుడు ఈ చేతిని కింద నుంచి పైకి ఎత్తగలుగుతాం, ఇది ఎత్తలేకపోవడము, ఓకే, లేదు ఎత్తలేకపోవడం కాదు అంటే దాన్ని సరిగ్గా మనం తిప్పలేకపోవడము, చేతిని ఏదైనా బరువు వస్తువు లేపలేకపోవడము, పట్టు తగ్గడము, ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా వెంటనే ఒక ఆర్థోపెడిషియన్ని కానీ ఫిజియోథెరపీని కానీ కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అంటే కండరం పట్టేయడం వల్ల వచ్చే నొప్పి అంటారా, లేకపోతే కొంతమందికి అంటే షోల్డర్లో బోన్స్ అనేవి అరుగుదల వల్ల వచ్చే నొప్పి వల్ల పట్టేసినట్టుంటే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారా? ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అడిగారు ఏజ్ రిలేటెడ్ కూడా అని. సో ఆబ్వియస్లీ ఏజ్ రిలేటెడే. దీంట్లో మనం డిఫరెంట్ కేటగిరీలో తీసుకోవచ్చు కూడా మీరు అన్నట్టు. అంటే ఇప్పుడు ఒత్తిడి వల్ల వచ్చేది ఒకటి అయితే, దెబ్బ తగలడం వల్ల వచ్చేది ఒక రకం అయితే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాగా డయాబెటీస్ హ్యూజ్ అంటే అరౌండ్ 300 పైన 400 500 అలా డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఫ్రోజన్ షోల్డర్ చాలా సివియర్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ అంటున్నాను పెయిన్ వల్ల కానివ్వండి, ఇలా ఏమవుతుంది మూమెంట్ తగ్గుతుంది. ఓకే, అంటే కదలికలు తగ్గుతాయి. ఓకే, ఇది కాకుండా డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరుగుదల, బోన్స్ అరుగుతాయి కదా మీరు అన్నట్టు. ఈ బోన్స్ అరిగేది ఎప్పుడు అంటే ఒక 40-45 ఒక 40-45 ఇయర్స్ 40-45 ఇయర్స్ తర్వాత మీకు మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ తెలుస్తుంది. యూజువల్గా అయితే ఇప్పుడైతే 30 ఇయర్స్ పైన వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, అంటే సీజన్ బట్టి కూడా కొంతమందికి ఇప్పుడు నడుస్తుంది చలికాలం కదండి, ఈ టైంలో కూడా కొంతమందికి షోల్డర్ పట్టేయడం, నిద్రలోంచి లెగిసేటప్పుడు భుజాలు పట్టేసిందని ఇట్లా అంటూ ఉంటారు కదా, దీన్ని కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు. ఫ్రోజన్ షోల్డర్ని మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. అంటే కొంతమందికి మీరు ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి. ఇందులో 2 రకాలు ఏంటంటే, ఒక రకం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫ్రోజన్ షోల్డర్లో ఇప్పుడు ఏమన్నా నేను ఒక సైడే ఒత్తిడిగా పడుకోవడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. రెండోది ఏంటిదంటే అలా పడుకొని ఒక నరం ఒత్తుకుపోయి ఈ చేతి అంతా సెన్సేషన్ లేకుండా అయిపోతుంటుంది, నంబుగా. ఓకే, అంటే తిమ్మిర్లు ఎక్కినట్టు బాగా, లేకపోతే స్పర్శ తగ్గుతున్నట్టు. మళ్ళీ కాసేపటికైతే సెట్ అవుతుంది కదా? సెట్ అవుతుంది. నేను ఏమంటున్నా, లాంగర్ పీరియడ్ అలాగే కంటిన్యూ అయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కంటిన్యూగా అలాగే పడుకుంటున్నారు, మార్నింగ్ సెట్ అయిపోతుంది కదా, మీరు అన్నట్టే ఒక 10 నిమిషాలు సెట్ అయిపోతుంది కదా కామన్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది కంటిన్యూగా నర్వ్ కంప్రెస్ అవుతూనే ఉంది అనుకోండి, నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంది కదా. అవును. ఇప్పుడు ఏంది ఫ్రోజన్ షోల్డర్ వల్లనా లేకపోతే నర్వ్ డ్యామేజ్ అనేది కూడా డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకోవాలి కదా మళ్ళీ. అందుకే అంటున్నాను. సో కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి, మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఓకే, స్టేజ్ వైజ్. మనం ఇంతకుముందు చాలా నాకు తెలిసి
ప్రీవియస్ సో మెనీ ఎపిసోడ్స్ బ్యాక్ డిస్కస్ చేసాం దీన్ని. అవును, డివైడ్ చేసుకున్నాం పెరియార్థరైటిస్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి. మనం ఇప్పుడు కండిషన్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం. అంటే అది వచ్చిన తర్వాత స్టేజెస్ కాకుండా అసలు ఇవి ఏమేమి ఉంటాయి, స్టేజెస్ కాకుండా ఎన్ని రకాలుగా వస్తుంది, అసలు దానికి వేరే దానికి కంపేర్ ఎలా చేసుకుంటాం, అసలు అది మనకు ఫ్రోజన్ షోల్డర్ కాదా, అవునా కాదా అనేది ఎలా కంపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకు దాని వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా నర్వ్ కంప్రెషన్ వల్ల అయ్యి ఉండొచ్చు కదా. నర్వ్ కంప్రెషన్ అంటే నర్వ్ రిలీజ్ చేయాలి, ఫ్రోజన్ షోల్డర్ కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే తెలుసుకుందామా ఒక్కొక్కసారి ఎలా జరుగుతుంది అనేది. కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మీ పేరు చెప్పండి. సంజీవ్ మేడం. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాట్లాడండి. నమస్కారం సంజీవ్ గారు, ఏమైందండి, ప్రాబ్లం ఏంటండి? నెక్ పెయినా, హెడ్ పెయినా, హెడ్ ఏక్ అంటున్నారా? ఎప్పటి నుంచి ఉంటుంది? 4 months నుంచి ఉంటుందా? డాక్టర్ చూపించారండి జనరల్ ఫిజిషియన్కి? ఒకసారి చూపించండి సార్. అంటే 4 months నుంచి ఉంటుంది అంటే అది ఒక మైగ్రేన్ అయ్యి ఉండొచ్చు. అంటే కంటిన్యూయేషన్ ఒక హెడేక్ ఉంది అంటే మీకు స్ట్రెస్ వల్ల కానీ, మైగ్రేన్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఒత్తిడి వల్ల కానీ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చూపించండి, ఎందుకన్నా మంచిది. చూపిస్తే ఏమన్నారు? ఏమీ లేకుండా ఎట్లుంటుందండి? మీ 4 నెలల నుంచి హెడేక్ అని మీరే చెప్తున్నారు. ఏమీ లేకుండా హెడేక్ ఎందుకు ఉంటుంది? ఇంట్లో స్ట్రెస్ ఏమన్నా ఫీల్ అవుతున్నారండి? లేకపోతే ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? లేకపోతే మీరు చేసే జాబ్ను బట్టి మీరేం చేస్తూ ఉంటారు? పెట్రోల్ బంక్ లో ఉన్నాం మేడం. ఓకే, పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏమన్నా నాకు తెలిసి ఒకవేళ మీకు ఏమన్నా వాసనలు, ఘాటు వాసనలు ఏమన్నా పడట్లేదేమో ఒకసారి చూడండి మరి. లేదంటే డాక్టర్స్ అన్ని డయాగ్నోస్ చేసి ఉంటారు. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ కలిసారని చెప్తున్నారు. డెఫినెట్గా అక్కడ అన్ని తెలుసుకుని ఉండాలి వాళ్ళు. ఓకే, అంటే నేను అదే చెప్తాను ఎప్పుడు మీకు. లేకపోతే ఏదైనా స్కాన్ అలాంటిది ఏదైనా తీయించుకోమని చెప్తారా? మనం జనరల్ డిస్కషన్లో కూడా ఎన్నోసార్లు అనుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చోటకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల పేషెంట్ కంప్లైంట్ కంటిన్యూషన్ ఉండాలి. అక్కడ ట్రీట్మెంట్ అందిన తర్వాత పేషెంట్ దాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల అయి ఉండాలి. ఈ రెండే ఉంటాయి. ఓకే, బియాండ్ దిస్ ఏముంటుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు నేను చెప్పేంత కంటే ఇంకా బెటర్గానే చెప్తారు కదా. ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ డైరెక్ట్గా వచ్చారు, నేను బెటర్ కౌన్సిలింగ్ ఇస్తాను కదా. ఇప్పుడు లైవ్లో చెప్పేదానికంటే కూడా ఇంకా బెటర్ కౌన్సిలింగ్ ఇస్తాను, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చేలాగా మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును, ఎందుకంటే పేషెంట్ డైరెక్ట్గా చూసి డయాగ్నోస్ చేస్తారు కాబట్టి. రెండోది ఏమవుతుంది అంటే ఐదర్ నా దగ్గర అంత స్కిల్ టాలెంట్ లేనప్పుడు, నాకు అది ఏంటో తెలియనప్పుడు నేనేం చెప్తాను, ఏమీ లేదండి నార్మల్ అని చెప్పి పంపించేస్తాను. సింపుల్ కదండి, అంతే కదా. సో నేనేమంటాను అంటే లేదా వీళ్ళు ఇచ్చిన కోర్స్ అనేది ఫాలో అవ్వకపోవడం. ఇప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ కోర్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడము, లేదా కోర్స్ మధ్యలో మానేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 1-2 days వాడుకున్నాక 3rd day మనకు కొంచెం రిలీఫ్ అనిపించింది, తగ్గుతుంది అనిపించినప్పుడు హ్యూమన్ నెగ్లిజెన్స్. అవును అవును. సో అదే అంటాను ఎప్పుడు కూడా హ్యూమన్, నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే మనిషిని మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే, లేకపోతే ఒక సైకలాజికల్గా ఒక మనిషి ఎలా ఉంటారు, హ్యూమన్ నేచర్ ఎలాంటిది అంటే ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ కోరుకుంటాడు, ఒక బాధనిస్తే తట్టుకోలేడు, లేదా ఒక కష్టాన్ని ఇస్తే తీసుకోలేకపోవడము. అంటే ఇది హ్యూమన్ నేచర్ ఇవన్నీ. అవును సార్. సో దానికి తగ్గట్టుగానే నేను ఆలోచించి చెప్తాను అనమాట. ఇప్పుడు ఆయనకి క్లియర్ కట్గా ఏం చెప్పాను అంటే, ఇప్పుడు మీరు అన్ని అడిగారు కదా, ఇప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడైతే ఆయన ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారన్నారు, నా మైండ్లో వేరే రన్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటున్నారు, మెడిసిన్ సరిగ్గా తీసుకున్నారా లేదా, లేదంటే వెళ్ళిన డాక్టర్ సరిగ్గా లేరా, అసలు ఈయన ఏ ఏరియా నుంచి ఈయన ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా, ఇంకా ఇవి తిరుగుతుంటాయి నా మైండ్లో. సో ఇవేంటిదంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అసలు ఈయన మనం ఏ పేషెంట్ దగ్గరికి వెళ్తే కూడా అంటే 2 చోట్ల మనం అబద్ధం ఆడకూడదు అంటారు, డాక్టర్ దగ్గర, దేవుడి దగ్గర అని. దేవుడికి తెలుసు, డాక్టర్ దగ్గర నువ్వు ఆడితే నువ్వే మోసపోతావు. ఈ 2 చోట్ల అబద్ధం ఆడడానికి అవసరం లేదు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి? నా పేరు కృష్ణమూర్తి అండి, కర్నూలు జిల్లా డోను.
ఓకే కృష్ణమూర్తి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి. నాకు ఒక గత 4-5 ఇయర్స్ నుంచి మ్మ్. రైట్ సైడ్ మెడ పడుతుంది. ఓకే. బాగా అంటే మెడలో చెవు దగ్గర నుంచి కిందికి ఒక నరము మ్మ్. బాగా పట్టుకున్నట్లు అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అట్లాగే పట్టుకుంటే కళ్ళు తిరిగినట్లయితే బాగా చెమట పట్టింది అది. మ్మ్. దాని తర్వాత మెడిసిన్ అన్న తర్వాత ఆ నరం అయితే ఎప్పటికీ అట్లాగే పట్టుకున్నట్లు కనిపిస్తుంటుంది. మ్మ్. ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఒక సైడ్ పడుకున్నప్పుడు ఎక్కువ నరం మీద ప్రెజర్ పడటము, మరి నొప్పి లేక మరి కొద్దిసేపు సైడ్ పంచుకుంటూ పోవటము, లేదా జర్నీ చేసినప్పుడు ఒక్కొక్కరు దాని ఎంత కదా పెయిన్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. సార్ అది అంటే ఇప్పుడు మీరు డాక్టర్ చూపించినప్పుడు అది నరం అన్నారా, కండరం అని చెప్పారా? అది తెలియదు. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అది గిడ్డినెస్ లాగా వచ్చింది అది నాకు చెమట పట్టేసి. ఓకే ఓకే ఓకే. సో అది నరమా కన్నరమా తెలియదు. నేను మామూలు లోకల్ లాంగ్వేజ్ మీకు నరం అని చెప్తున్నాను నేను. సార్ మీరు ఒకసారి చూపించాల్సింది సార్, ఎందుకంటే అది మీరు పట్టేసింది అంటున్నారు, నొప్పిగా ఉంటుంది అంటున్నారు, పడుకున్నప్పుడు ఒత్తిడిగా ఉంది అంటున్నారు. పడుకున్నప్పుడు ఎప్పుడో ఒత్తిడి ఒక సైడ్ పడుకుంటే నొప్పి వస్తుంటుంది, ఆ చెవు దాకా నొప్పి వెళ్తుంది అది. అదే సార్ నేను నేను మీ ఏజ్ ఎంత సార్? 63. ఓకే. షుగర్ బీపీ అట్లా ఏమైనా ఉన్నాయా సార్? లేదు లేదు సార్ ఒకసారి నన్ను అడిగితే చూపిస్తేనే మంచిది సార్, ఎందుకంటే మెడలో ఒక్కొక్కసారి కొన్ని జాయింట్స్ అరిగిపోతాయండి. అరుగుదల వల్ల కూడా ఒత్తిడి వచ్చి నొప్పి వస్తుందండి. భుజం నుంచి చెవు దాకా నరం కొద్ది లాగినట్లుగా పెయిన్ లాగా ఉంటుంది. అదేనండి, మెడ మీద ఉన్న ఒత్తిడి వలన, అరుగుదల వలన, లేకపోతే ఏదైనా కండరం లోపల నుంచి ఏదైనా గట్టిగా పట్టేసుకుందా అనేది తెలియదు మనకి. కాబట్టి మీరు చూపిస్తే ఒక ఆర్థోపెడిషియన్ని చూపించండి, లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ ఎవరైనా మంచి ఫేమస్ ఉంటే చూపించండి. వీళ్ళిద్దరు ఎవరు చూసినా వర్కౌట్ అవుతుంది. లేదా అక్కడ ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు బాగా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకి చూపించండి. ఫిజియోథెరపిస్ట్ ఐడెంటిఫై చేస్తారు అది? చేయగలుగుతారు సార్, అంటే మాకు అవన్నీ ట్రైనింగ్ ఉంటాయి సార్. అది ఐడెంటిఫై చేసి మీకు చెప్పగలుగుతారు క్లియర్గా అది ఏంటి అనేది. కానీ ఖచ్చితంగా ఒక ఎక్స్రే అయితే అవసరం అవుతుంది సార్ మీకు మెడకి. ఆ ఎక్స్రే చూసే చెప్పగలుగుతాం అది అరుగుదల వలన లేకపోతే మెడ కండరాలు ఏమైనా పట్టేసాయా అని. ఓకేనా సార్? ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్తారా? అవును, మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. ఏవో అరిచేతు బాగా గుంజుతుందండి. అరిచేతుగా తిమిరి వస్తుంది, తిమిరి వస్తుంది చేతు. ఓకే చెప్పండి అమ్మా, వింటున్నా. అయితే నాకు షుగర్ ఉందండి. ఓకే. ఒక 4 నెలలు 5 నెలలు బంద్ చేసిన ఉంటాయి. ధ్యానం కట్టించండి, ధ్యానం కట్టించండి, బంద్ చేసినండి. వింటున్నా అమ్మా, వినబడుతుంది, చెప్పండి. అయితే మరి తిమిరి వస్తుంది, మరి మళ్ళా గోళీలు వేసుకోవాలా అద్దా అని అడుగుదామని. అంటే అమ్మ నొప్పి వస్తుంది గోళీలు వేసుకుంటున్నారు, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది గోళీలు వేసుకుంటున్నారు అంటే మీ వయసు ఎంత అమ్మా? నాది ఉంటది 54. ఇంక ఈ వయసులో అమ్మ ఒకటి అటు ఇటో కానీ 50 దాటింది అనుకో. ఈ వయసులో అమ్మ మూడు మీకు బాగా తగ్గుతాయి. వైటమిన్ డి, కాల్షియం, B12 ఈ 3 తక్కువ ఉంటాయన్నమాట ఒంట్లో. దానికి సంబంధించిన ఫుడ్ కానీ దానికి సంబంధించిన మందులు కానీ వాడండి. అవి మందులు అంటే ట్యాబ్లెట్లు అంటే యాంటీబయాటిక్స్ కాదమ్మా, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. అవి వేసుకొని ఒక 2-3 నెలలు వేసుకుంటూ కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు ఉంటాయి. చెప్పాడు సార్, ఇక్కడ చెప్పాడు ఒకసారి, చెప్తే బాగా తగ్గినాయి సార్. అవి మళ్ళీ ఏం చేస్తారంటే ఇట్లా ఇది కాల్షియము, విటమిన్ డి, B12 ఖచ్చితంగా ఏ లేడీస్కైనా అమ్మ 30 దాటిన తర్వాత ఇవి తగ్గుతూ వస్తాయి. కాబట్టి మీరు 50 అంటున్నారు కాబట్టి అవి ఖచ్చితంగా మీకు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అవి తీసుకొని మళ్ళీ వ్యాయామాలు చేసుకోండి. మళ్ళీ మీరు ఈ మందులు వాడే అవకాశం రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సరే అమ్మా. కానీ నంబర్ మీరు ఓళ్ళు మాట్లాడతారు, ఏంది ఛానల్లో నాకు ఇష్టపోకున్నాడు సార్. ఏంటండి? హలో, ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో,
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమండి నమస్తే అండి, నా పేరు వీరరాఘవరెడ్డి అండి, ఫ్రమ్ రావులపల్లి అండి మాది. ఓకే అండి, ఓకే అండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్తారా? నమస్తే అండి సార్. నమస్కారం చెప్పండి. ఏమండి బండి మీదకి వెళ్తుంటే మా మిస్సెస్ గారు నీళ్ళు పడిపోయామండి. ఓకే. మా మిస్సెస్ గారికి ఉందంటే అండి సిగ్గి నొప్పి వచ్చిందండి. ఓకే. సిగ్గి నొప్పి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఒక 2-3 రోజులు పోయాక ఇంకా తగ్గుతుందని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన టాబ్లెట్లు తాగారండి. ఓకే. ఎక్స్రే చూపించామండి. ఎక్స్రే చేస్తేనేమో ఎముక మట్టి ఇరుగుకోలేదు, పైన చిన్న ఏదో మచ్చలా కనబడుతుంది. ఈ టాబ్లెట్ వల్ల తగ్గకపోతే అప్పుడు మీరు ఏదంటే ఇది ఉంటాయి ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోండి అన్నారండి. ఇప్పుడు ఈ చెయ్యి ఏముందంటే పైకి ఎత్తలేకపోతున్నారండి. అంటే చెప్పండి పూర్తిగా చెప్పండి. చెయ్యి ఎత్తలేకపోతున్నారండి. అది ఇంతకుముందు ఫస్ట్ లో కన్నా చెయ్యి బాగానే కొంత డెవలప్మెంట్ బాగానే ఉందండి. ఐస్ ప్యాకింగ్ గట్రా చేసామండి. అయితే డేట్ ఎంఆర్ఐకి వెళ్ళాలంటారా లేకపోతే 2-3 నెలల్లో తగ్గుద్ది అంటారా? ఏటన్నది అర్థం అవుతలేదండి. మా వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారండి. సార్ నన్ను అడిగితే ఎంఆర్ఐ చేయించేస్తే మంచిది. ఎందుకంటే కంట్రోల్ గురించి కూడా చేయించాలంటారా? అంటే సార్ మీకు ఎంఆర్ఐలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎంఆర్ఐ చేయించడం వల్ల ఉపయోగం చెప్తాను ఒకసారి. పడ్డారు కదా, పడ్డ తర్వాత నొప్పి తగ్గట్లేదు అన్నారు, ట్రీట్మెంట్ చేయించన్నారు, మందులు వేసానన్నారు, అన్నీ చెప్పేశారు. అంటే ఒక 50% మీరు అన్ని ప్రయత్నాలు చేసేసారు. ఇప్పుడు దాంట్లో రికవరీ కనబడలేదు కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తే ఏమవుతుంది అంటే, ఆ చుట్టూ ఉండే కండరాలు, దానికి సంబంధించిన లిగమెంట్స్, టెండాన్స్ అంటామండి, ఏమైనా చిరిగాయా, చిరిగితే ఎంతవరకు చిరిగాయి, అసలు చిరగలేదు అలాగే ఉన్నాయి, కండరాల లోపల బిగుసుకుపోయాయా, మొత్తం అంతా క్లియర్గా కండరాలకు సంబంధించిన క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుందండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు అందులో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏమైనా చిన్న చిన్న రప్చర్లు జరిగినాయి, ఏమైనా టెండన్లు చిరిగాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా ఎక్స్రేలో ఎప్పుడు కూడా ఎముక మాత్రమే తెలుస్తుందండి, కండరాలకు సంబంధించినవి తెలియదు. ఇప్పుడు పడ్డ తర్వాత మరి కండరంలో ఏమైనా చిరిగినాయి అనుకోండి, ఏమైనా చిన్న చిన్నగా ఏమైనా అవుతూ ఉంటాయి కదా, అది ఎంఆర్ఐలో తెలుస్తాయి మనకి. మీరు ఎంఆర్ఐ తీసుకున్నాక సార్ మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి, లేదంటే నా నెంబర్ ఇస్తారు స్టూడియో వాళ్ళు, తీసుకోండి, నాకు వాట్సాప్ చేసినా సరే నేను చెప్తాను మీకు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఖమ్మం నుంచి రామారావు అండి. ఓకే రామారావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్తారా? 4 సంవత్సరాల క్రితం ఎందుకు ఆపరేషన్ అయింది మేడం. ఓకే. దానికి స్కీమ్స్ లో తీసుకున్నాం, సక్సెస్ కాలేదు మేడం. మన పోయిన వారం నా అన్నదాత నాగమణి లక్ష్మి గారితో మాట్లాడి శనివారం రమ్మన్నారు, ఈలు పడలేదు మేడం గారు. ఇది ఆయుష్మాన్ హాస్పిటల్ అండి, ఇది మందులు కింద ఇస్తారా, రాస్తారా అండి? లేదండి, ఇది ప్రోగ్రామ్. యాక్చువల్గా మీకున్న ప్రాబ్లమ్స్ని డాక్టర్ గారికి చెప్తే డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ కుదరని పక్షంలో డాక్టర్ గారి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం గారు మరి అది పంజాగుట్ట హాస్పిటల్ అక్కడికి రండి, వచ్చి ఫోన్ చేయండి అని చెప్పారు మేడం గారు. సరే ఒక పని చేయండి, అసలు మీరు ఓకే అది తీసేయండి. ఇప్పుడు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు జరిగింది మీకు ఆపరేషన్? ఎందుకు జరిగింది? వెన్నుపూసకి అసలు కాలు నడవలేకపోయిందండి. ఓకే. హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలంటే చేపించేశారు. చేపించిన తగ్గలేదండి. ఎప్పుడు ఎంతకాలం అయింది చేయించండి? 4 సంవత్సరాలు అవుతుంది. 4 years అయింది. ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది? అట్లనే ఉందండి, అప్పట్లాగానే ఉందండి అసలు. ఓకే. ఫిజియోథెరపీ ఏమైనా చేయించారా? లేదండి, ఓన్లీ ఆపరేషన్ చేయించండి. ఓకే సరే, ఏం జరిగి ఉంటుందో డాక్టర్ గారిని అడుగుదాము. లైన్లో ఉంటారా? లైన్లో ఉంటాను. ఓకే అండి, మాట్లాడండి. లేకపోతే మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. సార్ నేను ఒక మాట నేను చెప్తాను, మీది విన్నానండి, మీరు చెప్పింది విన్నాను. 4 ఏళ్ళు అయిపోయింది కదా సార్ ఆపరేషన్ అయ్యి. ఆపరేషన్ అయినా ఎన్ని రోజులకి లేచి నడిచారు? వెంటనే లేచి నడిచారా? 3 రోజుల తర్వాత నడిపించారండి హాస్పిటల్లో. నడిపించారు. నడిచినప్పుడు అప్పుడు నొప్పి ఎలా ఉంది? మీకు నొప్పి ఏమైనా ఉందా? అప్పుడు ఏమీ లేదా? అప్పుడు ఏం లేదండి, మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు అయిన కానీ మళ్ళీ స్టార్ట్ అయింది డాక్టర్ గారు. ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిందా, లేకపోతే అప్పుడు ఎంత నొప్పి ఉందో ఈ 4 ఏళ్ల నుంచి అంతే నొప్పి ఉందా? ఇంకా అంతే నొప్పి ఉందండి. అంతే నొప్పి ఉంది, పెరగట్లేదు, తగ్గట్లేదు. తగ్గట్లేదండి. ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువ అవుతుందండి అది? నడిచినా కానండి, జర్నీ చేసినండి. అంటే ఎక్కువసేపు నుంచుంటేనా, ఎక్కువసేపు నడిస్తేనా?
నిల్చోనేనండి ఎక్కువసేపు నుంచుంటే నిల్చుంటే నడిచినా మనం ఎటన్నా నడిచినా కానీ జర్నీ చేస్తున్నా పడుకుంటే నిద్రపోతే పడుకుంటే నొప్పి లేవదండి. సార్ కండరాల్లో దాన్ని ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో ఆపరేషన్ జరిగిన తర్వాత కండరాలు బలహీనపడ్డాయండి. పడుకున్నప్పుడు నొప్పి లేదు అంటే పడుకున్నప్పుడు కండరాలతో పాటు మీరు నుంచున్న అంటే దాని చుట్టూరు ఉండే ఎముక పక్కన ఉండే జుగురు పదార్థం అవన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి. మీరు మళ్ళీ లేచి కూర్చున్నప్పుడు నుంచినప్పుడు ఏమవుతున్నాయి అంటే దాని మీద ఒత్తిడి పెరుగుతుందండి. ఒత్తిడి పెరిగి నొప్పి పెరుగుతుంది. ఎవరినైనా ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి నడుము చూపించండి సార్. నడుముకి ఒక మెషిన్ పెట్టి దాని నొప్పి తగ్గిస్తారు. ఆ నొప్పి తగ్గించిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్లు చేస్తారండి. అవి కంటిన్యూగా మీరు ఒక 3 నెలలు 6 నెలలు మీరు ఇంట్లో చేసుకున్నాక అప్పుడు మీకు కంప్లీట్గా నొప్పి తగ్గుతుందండి. ఫస్ట్ ఈ ప్రయత్నం చేయండి మీరు. ఫస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి దానికి ఒక మెషినరీ పెట్టిస్తే నొప్పి లాగడం స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి లాగిన తర్వాత లాగుతున్నప్పుడే వ్యాయామాలు చెప్తూ ఉంటారు. ఆ వ్యాయామాలు చేస్తూ ఉండండి కంటిన్యూగా. వాళ్ళు మీకు కొన్ని చెప్తారు. ఆ టైంలో బెల్ట్ వేసుకోవాలా వేసుకోకూడదా, వేసుకుంటే ఎంతసేపు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అన్నీ చెప్తారన్నమాట. అలా కంటిన్యూ చేయాలి మీరు. ఎందుకంటే మీరు 4 ఇయర్స్ నుంచి మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి చూడండి. ఫిజియోథెరపీ మరి ఏమని అడగాల మేడం? ఎవరిని ఫిజియోథెరపీ అంటే మరి మీరు ఏ ఊరు సార్? ఇప్పుడు ఖమ్మం అండి. ఖమ్మం దగ్గర ఫిజియోథెరపిస్ట్ చాలా మంది ఉన్నారు కదా సార్. చెప్పాలండి ఇట్లా నడువులో అంతే మీరు వెళ్ళి ఇట్లా 4 ఏళ్ళకి ఇప్పుడు మాకు ఎలా చెప్తున్నారు 4 ఏళ్ళ కిందట ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ అయిన తర్వాత 3 రోజులకు నడిపించారు, మళ్ళీ ఇట్లా నాకు నొప్పులు అయినాయి ఇవన్నీ చెప్తున్నారు కదా. వాళ్ళకి అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. నొప్పి ఏ భాగంలో వస్తుంది, ఎంత పరిణామంలో వస్తుంది, మొత్తం అసెస్మెంట్ తీసుకొని వాళ్ళు చేయిస్తారు మీకు. లేదంటే రిపోర్ట్స్ పెట్టండి, వాళ్ళ నెంబర్ ఇస్తారు, దాంట్లో చూసి నేనే ఖమ్మంలో ఎవరైనా ఉంటే మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, రైట్. ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ విషయానికి వద్దామండి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తూ ఉంటుంది జనరల్గా? ఏ వయసు వారికి వస్తుంది? అదే ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మా 30 దాటిన తర్వాత లేకపోతే 40-45 ఇది వచ్చేదంటే అది కూడా చెప్పాం మనం. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే అరుగుదల వల్ల, లేకపోతే దాని యొక్క పనితనం పడిపోయినప్పుడు, అంటే బలం పడిపోయినప్పుడు. అంటే ఇప్పుడు పని చేయకపోవడం, సడన్ గా ఏదైనా యాక్సిడెంట్లు జరగడం అనేది చిన్నపిల్లల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. చిన్నపిల్లల్లో ఫ్రోజన్ షోల్డర్ ఉండదు. అంటే వాళ్ళు ఆడుతూ పడిపోయినప్పుడు కానీ అక్కడ కండరాలు బిగుతైపోవడము, అది ఫ్రోజన్ షోల్డర్ లోకి రానే రాదు. అది ఒక వయసు వచ్చింది 30 దాటిన తర్వాత ఫ్రోజన్ షోల్డర్ కనబడుతుంది మనకి. ఓకే, 30 లోపు ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ చాలా రేర్, అంటే చాలా రేర్, అసలు కనబడదు నన్ను అడిగితే. ఓకే, ఎక్కడో లక్షల్లో ఒకరికి ఇద్దరు కనబడుతుంది. ఓకే, ఎందుకంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటిదంటే చుట్టూరు ఉండే అన్ని కండరాలు అనేటివి ఎక్కడికక్కడ బిగుసుకుపోయి అక్కడంతా ఫ్రీజ్ అయిపోతాయండి. ఒక్కొక్క స్టేజ్లో ఎలా అయిపోతుందంటే దానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి రిలీజ్ చేయాల్సింది వస్తుంది ఫిజియోథెరపిస్ట్. ఓకే ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చేసిన కేసెస్ చాలా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, గౌహతి నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తూ ఉంటారు జస్ట్ 4-5 డేస్ కోసం. మా సర్జన్ ఏం చేస్తారు అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చేసి ఆయన కొంచెం మొబిలైజ్ చేసి అఖిల్ ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేయంటారు. ఆయన మార్నింగ్ ఇంజెక్షన్ ఇచ్చారంటే ఈవినింగ్ సెషన్ స్టార్ట్ చేయాలి మనం. ఓకే, ఈవినింగ్ స్టార్ట్ చేశాక విత్ ఇన్ 4-5 డేస్లో నేను రిలీజ్ చేసేస్తాను. కానీ అది ఎంత భయంకరమైన నొప్పి అంటే రిలీజ్ చేసేటప్పుడు క్రానిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అది రిలీజ్ చేస్తుంటే, అది రిలీజ్ చేయకపోతే లైఫ్ లాంగ్ ఇంకా మొత్తం బిగుసుకుపోయి చేయలేకదు. ఇంకా ఓకే, మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు, రాదు ఇంకా మూమెంట్, మర్చిపోవడమే. తినడానికి కూడా రాదు చెయ్యి. ఓకే, ఇంతే, ఇట్లనే ఉంటుంది, ఇంతే, ఇట్లా ఆడించాలి, అంతమించి ఎలా చేయదు ఇంకా. ఓకే, సో అందుకని అంత నొప్పి వచ్చినా కూడా ఫిజియోథెరపిస్ట్ మేము ఎందుకు అంత టెక్నికల్గా చేస్తామంటే అందుకోసమే. మరి ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ పెయిన్ చేయొచ్చు కదా అంటే పెయిన్ కిల్లర్ ఇచ్చి చేసామనుకోండి. ఎగ్జాంపుల్ నేను చేసే కొన్ని టెక్నిక్స్ బియాండ్ మూమెంట్ వెళ్ళిపోతాను. అంటే మా గ్రేడింగ్స్ ఉంటాయి, మొబిలైజేషన్ గ్రేడింగ్స్. నేను ఎండ్ గ్రేడ్కి వెళ్తాను అనమాట. ఎండ్ గ్రేడ్కి వెళ్ళి దాన్ని రివర్స్ తీసుకొస్తా. ఎందుకంటే అక్కడ దాకా వెళ్తే కానీ రూట్స్ దాకా క్లియర్ అవ్వదు అనేది నా ఒపీనియన్. ఈవెన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో టాట్ మీ సేమ్. కొన్ని రీసెర్చెస్ కూడా అవే ఉన్నాయి. ఓకే, సో ఆ గ్రేడ్లోకి వెళ్తున్నప్పుడు మనం పెయిన్ కిల్లర్ ఇచ్చామనుకోండి, ఆ గ్రేడ్ దాటినా కూడా చెప్పరు కదా మీరు నాకు పెయిన్ ఉందని. ఓకే, సో పెయిన్ కిల్లర్ ఇచ్చి చేయలేము. ఓకే, కంపల్సరీగా వితౌట్ పెయిన్ కిల్లరే చేయాలి. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు బాలకృష్ణ, మధ్యకుట నుంచి మాట్లాడతాను సార్. ఓకే,
మంచి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే అలాగే నాకు ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చింది సార్. ఓకే. సారీ సార్, పెరాలసిస్ వచ్చింది సార్ నాకు. 4 సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చింది. కుడి కాలు కుడి చెయ్య ఎఫెక్ట్ ఇచ్చిందండి. ఓకే. అది హాస్పిటల్లో ఎక్కడంటే విజయవాడలో ఏదో హాస్పిటల్ వెళ్ళాము, కొంత బెటర్ అండి. ఇప్పుడు నాకు ఎడంకాలికి మోకాలికి బ్యాక్ సైడ్ నరం ఏదో ఇరిగిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. ఇరిగిపోయినట్టు పడిపోతున్నాను, ఆ ఫీలింగ్ వస్తుంది సార్. అది సమస్య. వయసు ఎంత సార్ మీది? 62 సార్. ఎక్స్రే ఏమైనా చేయించారా అండి దాన్ని? మోకాలు ఎక్స్రే ఏం తీయలేదు సార్. ఒకసారి మోకాలు ఎక్స్రే తీయించండి సార్. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ అంటే పెరాలసిస్ వచ్చి మీరు ట్రీట్మెంట్ అంతా అయిపోయే సమయానికి కొన్ని సందర్భాల్లో మీకు ఆ కాళ్ళల్లో ఆ పట్టు ఉండదు కదండి, మీరు లేచి నడవాలనే తపన మీద ఒత్తిడి వేసి నడవడం వల్ల లోపల ఏదన్నా కొన్నిసార్లు చిరుగుతాయండి. చిన్న లిగమెంట్స్ కానీ లేకపోతే మెనిస్కల్ టేర్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దాని వలన లేకపోతే డీజనరేషన్ అంటే అరిగిపోయి ఉంటాయి జాయింట్స్ కొన్ని. ఇప్పుడు మీ 62 ఏజ్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ డీజనరేషన్ ఉంటుంది మీ జాయింట్లో. అది ఎంత గ్రేడ్లో ఉంది అయితే ఇది లేకపోతే అది అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఒక ఎక్స్రేలో. అది చూసాకే మీకు సొల్యూషన్ చెప్పగలుగుతాం సార్. అంటే నాకు కుడి కాలికి కుడి చేతికి ఎఫెక్ట్ ఇచ్చిందండి. ఇప్పుడేమో ఎడం కాలికి ఈ ప్రాబ్లం వస్తుంది సార్. అదే సార్, అంటే నేను కుడికాలు కనుక ఎడంకాలైనా కూడా మీకు ఏమవుతుంది అంటే కుడికాలు బలం లేనప్పుడు ఎడంకాలు ఎక్కువ ఒత్తిడి వేసి నడుస్తారు కదా సార్. మోపింగ్ అంతా దాని మీద ఉంది. సో ఆ ఒత్తిడి వల్ల కూడా అరుగుదల పెరిగిపోతుంది కదండి. ఆ అరుగుదల వల్ల ఏమో అని అనిపిస్తుంది. అదే అంటున్నాను, ఇదైనా అదైనా మీరు 2 ఎక్స్రే తీయించేసేయండి. 2 మోకాలు ఎక్స్రే తీయిస్తే మనకి ఏమవుతుంది అంటే ఎఫెక్ట్ అయినది క్లియర్గా తెలిసిపోతుంది. నాన్ ఎఫెక్టెడ్ సైడ్ మీద మనం ఎంతవరకు ఒత్తిడి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది కంపల్సరీ దీనికి కొంచెం రెస్ట్ అవసరం ఉంటుంది. దీనికి అవసరమైనప్పుడు దానికి బ్రేస్ వేద్దామా, బ్రేస్ వేయకుండానే దానికి ఎక్సర్సైజ్ తోటి అవుతుందా, ఈ 2 కాదు మరి ఆపరేషన్ చేయించి మొత్తం ఏమైనా మోకాలు మార్చేదా, ఇట్లా రకరకాల ప్లాన్స్ ఉంటాయండి. అదేంటిది అనేది క్లియర్గా. సరే సార్, మీరైతే చూడండి, నేను చెప్పినట్టుగా ఒకసారి చూడండి. ఒక ఎక్స్రే తీయించి మీరు ఒకసారి ఒక ఆర్థోపెడిషన్ ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒకవేళ సర్జికల్గా మెడికల్గా ఉంటే మళ్ళీ ఆర్థోకి రిఫర్ చేస్తారు. లేదు వీళ్ళ చేతిలో పని ఎక్సర్సైజ్తో క్యూర్ అవుతుందంటే ఫిజియోథెరపీ క్యూర్ చేసేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అన్న. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే, పేరు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్తారా? మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. మరి నేను ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా సార్. ఓకే. ఈ షోల్డర్స్ బాగా పెయిన్ఫుల్ గా ఉన్నాయి సార్. ఎప్పుడైందండి ఆపరేషన్? 2 months అయింది సార్. ఏంటండి? 2 months అయింది నేను ఆపరేషన్ చేసుకుని. ఓకే, ఏం ఆపరేషన్ సార్? హార్ట్ ఆపరేషన్ అంటే ఏమైందండి? ఆపరేషన్ చేశారండి, చెస్ట్ బెల్ట్ చేశారు కదా. ఇంకొకసారి క్లియర్ గా చెప్తారా అండి? ఏం సర్జరీ? బైపాస్ సర్జరీ చేశారు. ఓకే, రైట్ సార్. బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా హార్ట్కి షోల్డర్ దగ్గరే కదా సార్ ఉండేది. సో ఈ ఛాతి కండరాలు కూడా ఈ భుజం దాకే వెళ్తాయండి. ఈ కండరాలు అన్ని బలహీన పడిపోవడం వల్ల మీకు అదంతా గుంజినట్టు అవుతుంది బాగా. దానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయండి, చిన్న చిన్నగా చెయ్యాలి. అవి చేస్తూ ఉంటే కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మీరు చాలా బలహీనంగా ఉన్నారనిపిస్తుంది మీ మాట పరంగా. నాకు తెలిసి మంచి అదే సార్, ఇప్పుడు ఆ ఏజ్లో మీరు అది చేయించుకొని మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని కూడా అదే ప్రార్థిద్దాము. నేను అనేది ఏంటిదంటే మీరు అంత ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కొంచెం ఫుడ్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి తింటూ ప్లస్ కొన్ని వ్యాయామాలు చేయండి చేతికి సంబంధించినవి. ఎగ్జాంపుల్ అంటే సార్ నేను యూట్యూబ్లో కానీ లేదంటే ఇంకా మీరు నన్ను అడిగితే ఒక ఫిజియోథెరపిస్ట్ పిలిపించుకోండి సార్ బెస్ట్.
ఒక వారం రోజులు పిలిపించుకొని ఫిజియోథెరపిస్ట్ని, ఆ వారం రోజులు మీరు ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఏమేమి చేసుకోవాలి అడగండి. వాళ్ళు మీకు ఇంట్లో వచ్చి చూపిస్తారు, ఇంటికి వచ్చి చూపించే వాళ్ళు ఉంటారు. మీకు ఇంటి దగ్గరలో ఏమైనా క్లినిక్ ఉందంటే ఇంటి దగ్గరలో క్లినిక్ వెళ్ళండి. ఉంటే ఒక్క వారం రోజులు వెళ్ళండి సార్, ఏముంది, అలా 4 అడుగులు అలా సాయంకాలం ఒక 5ంటికి 6ంటికి వాకింగ్ లాగా అలా వెళ్ళి కొంచెం చేయించుకోండి, ఖచ్చితంగా మీకు రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా ఈ ఫ్రోజన్ షోల్డర్ విషయానికి వచ్చేస్తే కనుక, అంటే ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్కి ఫ్రోజన్ షోల్డర్కి అసలు సంబంధం ఉందా? సంబంధం లేదు. అంటే వచ్చాక రికవరీ కోసం కొల్లాజిన్ కంటెంట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి మజిల్ రికవరీకి, అంతే. ఇప్పుడు మామూలుగా ఫ్రోజన్ షోల్డర్ మనకి స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? క్రానిక్ స్టేజ్కి మారే కొద్దీ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే స్టార్టింగ్లో మీరు అన్నట్టు ఏదో పెయిన్ కిల్లర్ వేసుకొని జస్ట్ లేదా రెస్ట్ తీసుకుని ఓకే పర్లేదు బెటర్గానే ఉంది అనుకుని వాళ్ళు నెక్స్ట్ మూవ్ అయిపోతూ ఉంటారు కదా జనరల్గా. సో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది పెయిన్? సివియారిటీకి మారే కొద్దీ కాంప్లికేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి? ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనకు తెలుసు ప్రాబ్లం ఉంది అని. నెగ్లిజెన్స్ లీడ్స్ టు క్రానిక్. అంటే ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వచ్చే వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కేసే, నేమ్ ఏం కాదు, సమ్ ఎక్స్-పర్సన్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. సో చాలా డెడికేటెడ్ ఆవిడ, షీ ఈజ్ వెరీ డెడికేటెడ్. అండ్ ఆవిడకి బాగా భుజం నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందులు ఇచ్చారు. మందులు ఇచ్చి కొన్ని వ్యాయామాలు రాశారు. పుల్లి చేయండి అమ్మా అని. తాడు ఉంటుందండి, మనం రూఫ్కి వేసి తాడు పట్టుకొని లాగాలన్నమాట. లాగినప్పుడు ఈ చేయి పైకి వెళ్తుంటే కొంచెం సాగుతుంటాయి కదా కండరాలు, అట్లా ఫ్రీ అవుతాయని చెప్పారు. ఓకే. చెప్పారు. ఇవి టాబ్లెట్లు వేసుకున్నారు కానీ ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు, ఎందుకంటే ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి దాంట్లో బిజీ ఈవిడ. ఇది కాకుండా ఆవిడ కొన్ని ప్రిపరేషన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట, ప్రమోషన్స్కి, ఎగ్జామ్స్కి, వాట్ ఎవర్, బాగా డెడికేటెడ్ అనమాట. సో ఇప్పుడు ఆ వయసు ఆవిడ, ఎగ్జాంపుల్ 40-50 ఉంటాయండి, ఆ వయసు మనిషి కెరియర్ గురించి, ప్రొఫెషనల్ గురించి ఇంకా ఏదో ఆవిడేదో చేయాలని తపన, బట్ షీఈ్ నెగ్లెక్టింగ్ హర్ ఓన్ హ్యాండ్. ఇది 6 నెలలు జరిగిందండి అలాగా. ఓకే. 6 నెలల్లో ఈవిడ తిరగని ఫిజియో లేదు ఆ చుట్టుపక్కల, తిరగని డాక్టర్ లేడు ఆ చుట్టుపక్కల. అన్నీ తిరిగాక సిటీకి వచ్చారు వీళ్ళు. సిటీకి వచ్చాక మేము క్లియర్గా చెప్పేసాం, 15-20 రోజులు మీరు అన్ని వదులుకొని వస్తానంటేనే ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే చేయమని చెప్పేశారు డాక్టర్ గారు. ఓకే. ఎందుకు చెప్పారు అలాగా అంటే, ఫిజియోకి ఎంత టైం పడుతుందో సార్కి తెలుసు. నేను అన్నాక ఇందాక అంత క్రానిక్ స్టేజ్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. ఇక్కడికి వచ్చాక 15-16 డేస్లో మేము క్లియర్ చేసి పంపించేసాం, మోర్ దాన్ విత్ 70% సక్సెస్ రేషియో. మళ్ళీ రిపీట్ అవుతుందా అండి? అవుతుంది. నెగ్లిజెన్స్ లీడ్స్ టు అగైన్. ఓకే. ఇప్పుడు నేను 70% రికవరీ చేసాను, ఇంకా 30% ఉన్నట్టేగా. ఈ 30% అయితే ఆవిడ చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళి. ఇక్కడే ఉంటే మనం చేయొచ్చు. ఓకే. ఆవిడ వెళ్ళిపోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, షీ హ్యాస్ టు గో టు హిజ్ వర్క్, అన్ని పనులు చేసుకోవాలి ఆవిడ. సో అక్కడికి వెళ్ళాక ఆవిడ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఓకే. మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే ఆ 30 మళ్ళీ 100 అవుతుంది. ఓకే. అంటే రెగ్యులర్గా అయితే అంటే ఫిజియోథెరపీ చేయించకపోయినా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే జీరో అవ్వాలి లోపల నుంచి, రూట్స్ నుంచి అది ఫ్రీ అయిపోవాలి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యవతి, వైద్యానికి ఫోన్ చేస్తున్నానండి. మాకు మోకాలు నొప్పి అండి. ఓకే. ఎప్పటి నుంచి అండి? నాకు దగ్గర 2 సంవత్సరాలు బట్టి మోకాలు నొప్పులు అండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా? అవునండి. ఓకే. వైద్యర్ హాస్పిటల్ చూపించుకున్నానండి. చూపించుకుంటే ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసాక మా మోకాళ్ళు అడిగిపోయి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారండి. ఓకే. చెప్తే నాకు ఆపరేషన్ లేదని, మరి ఇప్పుడే చేయించుకున్నారు. 10 సంవత్సరాలండి. ఇప్పుడు చేయించుకోకపోతే ముందుకి ప్రాబ్లం అవుతుందని చెప్పారండి. మీకు ఏజ్ ఎంత? మీ ఏజ్? 70 years అండి. 70 70 అండి. ఓకే. అయితే తర్వాత చేయించుకుంటామని ఇచ్చి అందుకెళ్ళి ఒక 2 months కి టాబ్లెట్ ఇచ్చారండి. ఓకే. టాబ్లెట్ వాడినా కొంచెం తగ్గింది. తగ్గాక మళ్ళీ నొప్పులు ఎక్కువయ్యింది, మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి. ఓకే. అంటే ఒక కాళ్ళేనా 2 కాళ్ళునా అండి? లేదండి, 2 కాళ్ళు కూడానండి. ఓకే. అప్పుడండి ఇక పిఎంసీ సార్లో డాక్టర్ గారు, అప్పుడు అలాగే డాక్టర్ గారు వస్తే మాట్లాడారండి, ఇది డాక్టర్ గారే. ఓకే. మాట్లాడితే డాక్టర్ గారు చెప్పారమ్మా మరి అలాగే చేయించుకోవాలని చెప్పి నాకు భయం ఏంటంటే, అయితే కనీసం ఇప్పుడు ఫిజియోథెరపీ అయినా ప్రస్తుతం చేయించుకోమంటే అప్పుడు
డాక్టర్ గారు ప్రిపేర్ చేశారండి. అక్కడ మెడికల్ హాస్పిటల్ అదే ఫిజియోథెరపీ డాక్టర్ గారు అండి. ఓకే. వచ్చి అదే నాగదవల్లి అండి. బాగా చేశారండి డాక్టర్ గారు. నాకు చాలా సాయం చేశారండి. మాట సాయం చేశారు. వచ్చి చేయించుకున్నానండి. ఆ ఇంటికే వచ్చి చేశారు. ఓకే. చేశాక వారం రోజులు చేశారు. కొద్ది బాగుంది. ఇప్పుడు కాళ్ళు కూడా కొద్ది పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు కొద్ది నడువులో నొప్పి వస్తుందండి. నడుంకి కూడా కొద్ది ఫిజియోథెరపీ చేయించుకుంటారని డాక్టర్ గారు అడగమని చేశానండి. ఓకే అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నా మాట మీకు సాయం జరిగింది, దానివల్ల నేను చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పారు, బాగా చేశారండి డాక్టర్ గారు కూడా. అమ్మ నేను ఇప్పుడు ఏమంటానంటే నడుముకి అంటున్నారు కాబట్టి నడుముకి కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయించండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసేస్తారు కదా, ఎగ్జామిన్ చేశాక వాళ్ళు క్లియర్గా ఐడియా ఉంటుంది ఇది నిజంగా మన వల్ల అవుతుందా, అది అవ్వేదా కాదా అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. అది ఫోన్ చేశానండి. డాక్టర్ గారు ఫోన్ చేస్తే అన్నారు అదే ఫిజియోథెరపీ డాక్టర్ గారికి అయితే చెప్పమ్మా ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాను అనుకుని చెప్పారండి. ఒకసారి చూపించండి అమ్మా, అయిపోతుంది. అంటే నా సలహా అంటే ఇప్పటికైనా నేను లైవ్లో చెప్పడం అందరికీ ఒకటే చెప్తానమ్మా, ఏది కూడా మనం మీ ప్రయత్నం లేకుండా జరగదు కదా. ఇప్పుడు ఆయన ఎంత ఫిజియోథెరపీ బాగా చేసినా ఆయన చెప్పినవన్నీ మీరు టైం టు టైం ఆ వయసులో, ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో అసలు అంత మైండ్ పెట్టి నేను ఇది చేసుకోవాలి, మంచిగా అవ్వాలి అనే ఆలోచన కూడా ఉండాలి కదా. మరి మీకు అంత మంచి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సహాయపడాలి కదా మా అలాంటి వాళ్ళు. ఇప్పుడు కూడా నడుముకి ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ అయితే ఒక చేయించుకుంటేనే మంచిది. ఒకసారి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళని అడగండి, రమ్మనండి, ఒకసారి ఎగ్జామిన్ చేయమనండి. ఎగ్జామిన్ చేశాక అది మనకి ఎంతవరకు క్యూర్ అవుతుంది ఏంటిది అనేది వాళ్ళు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్సర్సైజెస్ టీచ్ చేస్తారు. సరే అమ్మా, చేయించుకోండి అమ్మా. అమ్మా అమ్మా ఈ వయసులో ఏముంటాయి, మీకు నచ్చింది తినండి, మీకు నచ్చింది తినండి. అసలు దాంట్లో ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, మీకు నచ్చింది తినండి, సంతోషం. అమ్మ నచ్చింది తినమన్నానని చెప్పి అంత తినం కదా. మీ వయసులో ఎంత తినగలుగుతారు, ఎంత తినగలుగుతారు మీరు ఎంత తీసుకున్నా. అలాగే ఏమీ ఉండదు, అలాగే ఏమీ ఉండదు అమ్మ, జాగ్రత్తగా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 సార్, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. ఓకే రాధిక గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరే సార్, అది మచిలీపట్నం అండి మాది. ఓకే. నాకు ఎడంకాల్లో ఇలా మడంలో బాగా పోటు వస్తుందండి, ఆల్లాగా వస్తుందని చెప్పి డాక్టర్ చూపించాను, ఎక్స్రే చూపించాను సార్. బొయ్యి పెరిగింది అన్నారు. మడంలో 2 ఏళ్ళ బొయ్యి పెరిగింది అన్నారు సార్. ఆపరేషన్ అంటే చేయకూడదు, షుగర్ ఉందని. షుగర్ వచ్చారు వేయలేదు సార్. అంటే మరి నొప్పిగా ఉంటుంది సార్. యాంటీబయాటిక్ వేస్తేనే తగ్గుతుంది, లేకపోతే ఇప్పుడు అలాగే మడాలో పోటుగానే ఉంటుందండి, నడవలేకపోతున్నాను. అమ్మా ఎముక పెరిగితే యాంటీబయాటిక్స్ ఎందుకు రాస్తారమ్మా మీకు? పెయిన్ కిల్లర్ అమ్మా, అది మీకు ఇచ్చింది పెయిన్ కిల్లర్. ఆ నొప్పి గోళీలు వేసుకుంటే తగ్గుతుంది, యాంటీబయాటిక్స్ కాదు అవి. మీకు వచ్చింది కూడా ప్లాంటర్ ఫైషైటిస్ అంటారు దాన్ని. అది ప్లాంటర్ ఫైషైటిస్ అంటే కింద మనకి మోకాళ్ళ మడమ దగ్గర చిన్నగా ఎముక పెరిగినట్టు ఉంటుంది, చిన్నగా షార్ప్గా గుచ్చుకుంటూ ఉంటుంది. అది మీరు నుంచుంటే గుచ్చుకుంటుంది, మీరు నడిచినా గుచ్చుకుంటుంది. అది నన్ను అడిగితే దానికి సెల్ఫ్ ట్రీట్మెంటే అమ్మా, లేకపోతే ఫిజియోథెరపీతో అల్ట్రాసౌండ్ చేయాలి దానికి. ఫిజియోథెరపీలో వాళ్ళు అల్ట్రాసౌండ్ అనే మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ తెచ్చి ఆ మడం మీద రుద్దుతా ఉంటారు అన్నమాట, ఒక జల్ వేసి. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే ఎక్స్ట్రా పెరిగిందో అది కరిగే అవకాశం ఉంటుంది. దానికి ఆపరేషన్ అవసరం లేదమ్మా, ఆపరేషన్ చెయ్యరు కూడా దానికి. ఆపరేషన్ అంటే మళ్ళీ అది పెద్ద విషయం కూడా. అది నన్ను అడిగితే చాలా చిన్న విషయం, అది ఫిజియోథెరపీ చేతిలో అయిపోతుంది. ఖచ్చితంగా ఓ మంచి ఫిజియోథెరపిస్ట్ని పట్టుకోండి, దానికి అల్ట్రాసౌండ్ చేయించుకోండి. రోజు సాయంత్రం పూట వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కాలు పెట్టుకొని ఒక 4 రోజుల పాటు సెల్ఫ్ స్ట్రెచింగ్స్ అని చూపిస్తారు వాళ్ళు, ఫిజియోథెరపిస్టులు వచ్చి అవి చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా 1 నెల నుంచి 3 నెలలు తగ్గిపోతుంది అది. సరేనా అమ్మా, టెన్షన్ ఏం పడకండి, ఫిజియోథెరపీతో చెప్పి మాట్లాడించుకొని చేయించుకోండి. ఓకే అమ్మా. ఓకే అండి, ఈ మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించిన అంటే క్రానిక్ స్టేజ్లో మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? జనరల్గా అసలు ఎంత టైం పడుతుంది?
అదే అంటున్నాను. ఇప్పుడు ఇంత ఫిక్స్డ్ టైం ఉండదు మేడం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రోజన్ షోల్డర్ అనగానే కండరం బిగుసుకుపోతుంది, లోపల షోల్డర్ ఫ్రీజ్ అయి ఉంటుంది. మాన్యువల్గా రిలీజ్ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది కాబట్టి విత్ ఇన్ ఏ వీక్లో నేను రిలీజ్ చేస్తా. విత్ ఇన్ ఏ వీక్ అంటే ఇంజెక్షన్ జరిగింది రిలీజ్ మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు బిగుసుకుపోయినది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన వెంటనే ఒక 24 hours వరకు మనిషి విలవిల అయిపోతుంటుంది ప్రాణం. అంత పెయిన్ ఉంటుంది దాంట్లో. కాబట్టి మేము ఐస్ ప్యాక్ సజెస్ట్ చేస్తాం మళ్ళీ వెంటనే. ఐస్ ప్యాక్ చేస్తే మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది కదా అని మాకు క్వశ్చన్ వస్తుంది మళ్ళీ మీకు నెక్స్ట్. ముందే చెప్తున్నా దానికి. సో ఫ్రీజ్ అవుతుంది కదా అంటే మళ్ళీ ఫిజియోథెరపీ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక సైకిల్ మాట. నీకు పెయిన్ తగ్గాలి అంటే ఐస్ ప్యాక్ పెట్టాలి, ఐస్ ప్యాక్ పెడితే ఫ్రీజ్ అవుతుంది మళ్ళీ ఫిజియోథెరపీ చేయాలి. సో ఇలాగా ఒక 1 week సెషన్స్ అయ్యాక అది ఫ్రీ అయ్యింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 15-20 days టైం పడుతుంది మూమెంట్స్ ఇంప్రూవ్ కావడానికి. డే 1 నుంచే మూమెంట్స్ ఇంప్రూవ్ చేస్తాం మనము, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు క్లియర్గా. టెంపరీ రిజల్ట్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీరు నా దగ్గరకు వచ్చారు, డే 1 వచ్చారు. డే 1 నేను ఫిజియోథెరపీ కొన్ని టెక్నిక్లు వాటి రిలీజ్ చేస్తా. సెషన్ 1 అని పెట్టి ఒక ఫోటో పెడతారు నార్మల్గా, బిఫోర్ ఆఫ్టర్ అని, సెషన్ 1 సెషన్ 2 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో ఎంత రిజల్ట్ వచ్చేసింది అని. ఆ రిజల్ట్ పర్మనెంట్ కాదు. 1-2 daysలో వచ్చే రిజల్ట్ ఎప్పుడు పర్మనెంట్ కాదు, టెంపరీ రిజల్ట్ అది. అలాంటి టెక్నిక్స్ నేను కూడా చేయగలుగుతా. అది వచ్చేది పేషెంట్ ఏం ఫీల్ అవుతారు అంటే కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు, బూస్టింగ్ ఫీల్ అవుతారు. మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కొంచెం రిజల్ట్ అనేది కనిపిస్తోంది అనే ఫీలింగ్ వరకు. ఎస్, దాని కంటిన్యూషన్ కోసం ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి. ఇంకొచ్చేసింది కదా అని మానేస్తే అది టెంపరీ రిజల్ట్ అని ముందే చెప్తున్నాను. అందుకే నేను పేషెంట్ కూడా ఇలా చెప్తాను, నా దగ్గరికి వస్తే సార్ మ్యాజిక్ ఏం జరగవు, కనిపించేదంతా మ్యాజిక్కే. మీకు ఒరిజినల్గా కావాలి, రూట్ నుంచి క్లియర్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలి. సో లాంగ్ టర్మ్ కంటిన్యూ అయ్యేటప్పటికి అది రిలీజ్ అవుతుంది. సో అలాగే ఏమవుతుంది అంటే ఒక పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుందండి. కొంతమందికి 15 రోజులు క్లియర్ అవుతుంది, కొంతమందికి నెల రోజుల్లో క్లియర్ అవుతుంది. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఫ్రోజన్ షోల్డర్కి 1 monthలోనే నేను రిజల్ట్ తీసుకొస్తాను. మిగిలిందంతా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మరి లేదు సార్ నేను చేసుకోలేను, ఇంట్లో నాకు నొప్పి ఉంది, నా వల్ల కావట్లేదు, లేకపోతే సో రీజన్స్ కొంతమందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు నా దగ్గర ఇంకొక 1-2 నెలలు కూడా చేయించుకుంటారు. అదే అంటున్నాను, కంప్లీట్లీ డిపెండ్స్. ఇండివిజువల్గా చేసుకోగలుగుతాము, మాకు ఆ కెపాసిటీ ఉంది, మేము బేర్ చేసుకుంటాం పెయిన్ని, మాకు ఏమంటాము జీల్ ఉంది అంటే అందరికీ ఉండదు. ఇప్పుడు చూడండి 70 years ఒక ఆవిడ ఫోన్ చేశారు మనకి. ఆ ఏజ్లో ఆవిడకి నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేసుకుని ఇంట్రెస్ట్ లేదు. మనం ఏదో సజెషన్ ఇచ్చాము, ఆవిడ ఇంట్రెస్ట్ తోటి పిలిపించుకొని చేయించుకొని షీ రికవర్డ్. ఆవిడకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యాలనే తపన ఉంది. ఆ తపన ఉన్నప్పుడు నువ్వు సొంతంగా కూడా చేసుకుంటావు. లేనప్పుడు ఏం చేస్తావు, నాకు సార్ నేను బద్దకొస్తుంది, నాకు కొంచెం బద్దకం ఎక్కువ అని మనం చెప్పం కదా. నేను అదే అంటాను, హ్యూమన్ సైకాలజీ ఆల్వేస్. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి మనం, సరే మనకి ఇది మన చేతిలో కాదు, లేదా మనకు భయంగా ఉంది, లేకపోతే మనకి ఇది ఇంట్రెస్ట్ లేదేమో, మనం చేయగలుగుతామో చేయలేమో, ఇట్లాంటి అపోహలు ఉన్న వాళ్ళందరికీ కంటిన్యూ విత్ ఫిజియోథెరపిస్ట్. లేదు అంటే చెప్తున్నాం కదా, 1 month ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎనీ ఫ్రోజన్ షోల్డర్. 1 monthలో మనం మంచిగా ఏమంటారు ఆల్మోస్ట్ ఒక 80% to 90% మూమెంట్స్ ఆ చేతితో చేసుకునేలాగా చేసి ఇచ్చేయచ్చు. మిగిలిన మాత్రం టైం టేకింగ్ అండి. పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళుగా ఏదైనా ఎక్సర్సైజులు చేసుకుంటూ మొత్తం మళ్ళీ గైడెన్స్ ఉంటుంది మేడం. మీకు చెప్పాను కదా నేను, వీక్ ఒకసారి పిలిపించుకోవడము, లేకపోతే 2 weeks ఒకసారి పిలిపించుకోవడం, లేదా 1 month ఒకసారి పిలిపించుకోవడము, ఇట్లాంటి రివ్యూ పెట్టుకుంటాం అన్నమాట. ఈ రివ్యూస్లో ఏమవుతుందంటే ప్రోగ్రెషన్ చూసుకుంటాము. వీళ్ళు చేసుకుంటే ప్రోగ్రెషన్ ఉందా లేదా, ఉంది అనుకోండి టిక్, కంటిన్యూ. లేదనుకోండి సార్ ఇంకో 1 week కంటిన్యూగా మా దగ్గరికి రండి, అంతే కదా మేడం. అంతే కదా, అట్లా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రోజన్ షోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ అదేవిధంగా మా కాలర్స్కి వచ్చిన డౌట్స్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.